హాయ్ వివోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక డేంజరస్ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ తీసుకునే ఫుడ్ ఏంటో తెలుసా? డేంజరస్ ఫుడ్ ఏంటో తెలుసా? సమోసా, పూరి, బోండా, షుగర్, వైట్ రైస్. ఇవేమీ కాదండి. ద థింగ్ ఈస్ రిఫైన్డ్ ఆయిల్స్. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అండ్ దాన్ని తీసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాలి మనం అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో అదేంటి అమ్మాయి డేంజరస్ అని చెప్పేసి రిఫైన్డ్ ఆయిల్స్ గురించి మాట్లాడుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి కదా, వైటమిన్ ఏ, వైటమిన్ డి, విటమిన్ కే, ఇలా కొన్ని విటమిన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అక్కడే మీరు పప్పులో కాలేసారు. షో పుట్ ఆఫ్ కోసం మాత్రమే ఆ విటమిన్స్ చూపిస్తారండి మీకు. అందులో నుంచి వచ్చే విటమిన్స్ చాలా తక్కువగా ఉంటాయి. నిజానికి చెప్పాలంటే అవి మీ బాడీకి ఏ మూలకి సరిపోవు. సో అంత తక్కువ విటమిన్స్ దొరుకుతాయి మీ బాడీకి. అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యూజువలీ ఇవి రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ప్రాసెస్డ్ ఆయిల్స్ అనమాట. సో ప్రాసెస్డ్ ఆయిల్స్ అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎగిరిపోయి ఉంటాయి. సో దాంట్లో నుంచి మీకు ఎలాంటి న్యూట్రియంట్స్ అందవు. బ్యాడ్ థింగ్ ఏంటి అంటే దీంతో పాటుగా దాంట్లో ఉన్న న్యాచురల్ ఫ్యాట్స్ అనేవి బర్న్ అయిపోయి ఉంటాయి. సో అందులో ఉన్న omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయి. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకున్నట్లయితే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది, మీ సెల్స్ డ్యామేజ్ అవుతుంది. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాం. సో మనకి పేరు తెలియదు అంటే కొన్ని రోగాలు అయితే పేర్లు తెలియకుండా కూడా మనకు వస్తున్నాయి. దాని వెనక ఉండే కారణాలు ఏంటో కూడా మనకి తెలియట్లేదు. సో మేజర్లీ దాని వెనక ఉన్న కారణాలు అయితే ఇప్పుడు నేను చెప్పేవే అండి. సో ఎందుకు omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మంచివే కదా అంటే లేదండి, అవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని ట్రిగ్గర్ చేస్తాయి. సో ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ చేయడంతో పాటుగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ని పెంచుతాయి. అండ్ ఇవి ఈ రెండే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాయి. ఎందుకంటే ఇది మన బాడీలో బ్యాడ్ ఫ్యాట్ని పెంచుతుంది. సో బ్యాడ్ ఫ్యాట్ని పెంచడం వల్ల హార్ట్ దగ్గర బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల. సో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తున్నాయి. అడిషనల్గా బీపీ కూడా వస్తుంది. సో మీరు యూజ్ చేసే ఆయిల్ ప్రాపర్గా జాగ్రత్తగా ఉన్న ఆయిల్ చూసుకొని యూజ్ చేయండి. దానివల్ల మీ హెల్త్ చాలా బాగుపడుతుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఆయిల్ని రీయూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫ్రై ఫుడ్స్ కానీ లేదంటే సమ్ అదర్ థింగ్స్ యూజ్ చేసినప్పుడు రీయూజ్డ్ ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ని ఎక్కువగా రీయూజ్ చేయడం వల్ల కూడా హై ఫ్లేమ్లో ఉండడం వల్ల కూడా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోవడమే కాకుండా దాంట్లో మనం ఏదైతే కాంపోనెంట్స్ ఫ్రై చేస్తున్నామో లైక్ పకోడా చేస్తారు, సమ్ అదర్ థింగ్స్ ఏవో చేస్తూ ఉంటారు డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్స్లో మనకి కార్సినోజెనిక్స్ లాగా తయారవుతాయి అన్నమాట. సో అందులో ఉన్న మనం హెల్దీ అనే అనుకుంటాం కానీ అది కార్సినోజెనిక్ లాగా తయారవుతుంది. అందుకని స్ట్రీట్ ఫుడ్స్ మనం గమనించినట్లయితే ఎక్కువగా ఆ ఫుడ్ తీసుకుంటే మనకి ఫుడ్ పాయిజనింగ్ అలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట. సో కార్సినోజెన్స్ తయారయ్యి అది మన సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది, మన డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తుంది. డిఎన్ఏని డ్యామేజ్ చేయడం ఏంటి, డిఎన్ఏని ఎలా డ్యామేజ్ చేస్తుంది అంటే మనకి డిఎన్ఏలో 4 బేసెస్ ఉంటాయి. సో ఆ బేసెస్ని ఆల్టరేట్ చేస్తాయి అన్నమాట. అవి ఆల్టరేట్ అయినప్పుడు డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సో సరైన ప్రోటీన్ ఫామ్ అవ్వదు అనమాట. డిఎన్ఏ కరెక్ట్గా లేకపోతే సరైన ప్రోటీన్ ఫామ్ అవ్వదు అండ్ అది క్యాన్సర్కి లీడ్ అవుతుంది. సో ఇలా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ తయారవుతాయి. అండ్ క్యాన్సర్ అంటే ఈ నార్మల్ లాగా రాదండి, క్యాన్సర్ కూడా చాలా డీప్ క్యాన్సర్స్ వస్తాయి. మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వస్తుంది, కోలన్ క్యాన్సర్ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఆయిల్స్ తీసుకోవడం వల్ల. అలాగే మీరు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ని మీరు ఫేస్ చేస్తారు. సో డైజెషన్ ఇష్యూస్ని ఎలా ఫేస్ చేస్తారు అంటే ఇవి మనకి ఇండైజెషన్ని క్రియేట్ చేస్తాయి అండ్ గ్యాస్ లాంటి అజీర్తి లాంటి సమస్యలు తీసుకొని వస్తాయి అన్నమాట. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి
మీరు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అండ్ విమెన్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వెయిట్ గెయిన్ అవుతారు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మీకు గుర్తొచ్చేది పీసీఓడి, పీసీఓఎస్. సో ఎదిగే పిల్లల్లో ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి 10 మంది అమ్మాయిలు 8-9 అమ్మాయిల వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో మనం యూజ్ చేసే ఆయిల్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసినట్లయితే, అండ్ నేను మా ఫ్రెండ్ని చూశానండి, ఒక అమ్మాయి ఉంటుంది, తను నా క్లాస్మేట్. తను ఏంటి అంటే వాళ్ళు పీనట్స్ పండిస్తారనమాట. సో ఆ అమ్మాయి పీనట్ ఆయిల్ యూజ్ చేస్తారు, వాళ్ళు పట్టించి ఆ నూనెని యూజ్ చేస్తారు. సో అలా యూజ్ చేసినప్పుడు తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కాదు, చాలా హెల్తీగా ఉండేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్గా పీరియడ్స్ కానీ అలాంటి ఇష్యూస్ వచ్చేవి, ఎలాంటి ఇష్యూస్ లేవు, పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేవి. అదే తను హాస్టల్లో మాతో పాటు ఉన్నప్పుడు తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్కిప్ అవ్వడము అండ్ ఓవర్ బ్లీడింగ్, ఇలాంటివి చాలా చూసాను నేను. సో మీ ఆయిల్ కూడా మీ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. మీరు చూస్ చేసుకునే ఆయిల్ బేస్ చేసుకునే ఉంటుంది. సో నన్ను అడిగితే ఆయిల్ని మీరు పట్టించి యూజ్ చేసుకోవడం చాలా బెటర్. సో మీరు కొనుక్కొని దాన్ని పట్టించి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. అదే ఇప్పుడు 2000 కోసం చూసుకున్నారనుకోండి, హాస్పిటల్కి వెళ్తే లక్షలు పెట్టాల్సి వస్తుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారని. సో ఆయిల్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది మీకు. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై.